హాయ్ అండి. ఏపీలోని రైతులందరూ ఈ క్రాప్ ప్రక్రియ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అసలు ఈ క్రాప్ అంటే ఏమిటి? దీని నమోదు అనేది ఏ విధంగా చేసుకోవాలి? ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? దీనివల్ల మనకి యూజెస్ ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దామండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రాప్ అనేది ఒక డిజిటల్ పంటల నమోదు వ్యవస్థ అండి. రైతులు ఏ భూమిలో ఏ పంట వేశారు అనేది ప్రభుత్వం డేటాబేస్లో నమోదు చేయడం కోసం ఈ వ్యవస్థను అయితే ఉపయోగిస్తారు. రైతు వేసిన పంట రకం, వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు మొదలైనవన్నీ పంట విస్తీర్ణం ఎంత ఉందనేది దానిలో నోట్ చేస్తారు. అదేవిధంగా భూమి యజమాని వివరాలు, పంట స్థితి కూడా వాటిలో నమోదు చేస్తారండి. ఈ క్రాప్ చేసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అన్నీ కూడా అందుతాయండి. పంట బీమా, సబ్సిడీలు, రైతు భరోసా. భవిష్యత్తులో రైతులకు కొత్త పథకాలు అనేవి రిలీజ్ చేస్తే ఈ క్రాప్ డేటా ఆధారంగా అయితే ఇస్తారండి. ఈ క్రాప్ నమోదు కోసం ఆధార్ కార్డు, రైతు పాస్బుక్, భూమి వివరాలు అంటే సర్వే నెంబర్ అండి. అలాగే తమ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. రైతుల సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా విఆర్ఓ గారులను సంప్రదించి ఈ పత్రాలను వారికి అందించి ఈ క్రాప్ ప్రక్రియ అనేది నమోదు చేసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ రైతులు చేసే దాదాపు అన్ని పంటలు కూడా ఇందులో నమోదవుతాయండి. వరి, మొక్కజొన్న, పత్తి, పల్లీలు, పప్పులు అన్నీ కూడా ఈ క్రాప్ నమోదు అనేది చేసుకోవచ్చండి. ఈ క్రాప్ నమోదు అనేది పూర్తిగా ఉచితంగా చేస్తారు. ఎటువంటి ఫీజు అనేది కూడా చెల్లించవలసిన అవసరం లేదండి. ప్రతి సీజన్లో పంట ప్రారంభంలో అయితే ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 30వ తారీఖు అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.